కృపాసత్య సంపూర్ణమైన యేసయ్య నీకు స్తోత్రాలు. తిరిగి మరలా ఈ రోజు ఎలాగూ నీ సన్నిధిలో ప్రార్థించి కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారిని, మాటలు వింటున్న వారిని యేసయ్య నీవే దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివినట్లయితే, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు అని వ్రాయబడిందండి. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ఇలాగూ దేవుని యొక్క మాటలు విని ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ, అలాగనే ప్రతిరోజు ఎంతో ఆసక్తిగా దేవుని యొక్క మాటలు వింటున్నారు. మాతో కూడా కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ ప్రార్థనా పరిచర్లకు ఎంతగానో ప్రోత్సహిస్తున్న మేమందరిని బట్టి యేసయ్య నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిశ్చయముగా మీకున్న ఆసక్తిని బట్టి, మీకున్న ప్రార్థన మీద ఉన్న మక్కువను బట్టి, దేవుని మాటల మీద ఉన్న మక్కువను బట్టి నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలం నిశ్చయముగా ప్రార్థన చేసుకుందామండి. ఈ ఉదయకాలం ఎవరు వారి ప్రయాణాలు బయలుదేరి వెళ్ళిచుండగా, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుకునే బిడ్డలు, ఆయా కంపెనీలకు ఫ్యాక్టరీ వెళుతున్న వారందరికీ దేవుడు మంచి క్షేమాన్ని, ఆయన సన్నిధిని తోడుగా ఉంచేలాగున ప్రార్థన చేద్దామండి. అలాగనే దేవుడు ప్రతి ఒక్కరికి ఉదయకాలం పని చేసుకోవడానికి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, బలహీనులకు శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని నా దేవుడు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ప్రయాణాల్లో క్షేమము దేవుడు తోడుగా ఉండి నడిపించునుగాక. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో ఉందండి, ఆయన ఐశ్వర్యవంతుడు. ఇందులోను దేనికి ఐశ్వర్యం అంటే, ఆయనకు ప్రార్థన చేసే వారందరికీ, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన్ని ప్రార్థన చేస్తారో, ప్రభువా మాకు సహాయం చేయి, మాకు ఈ మేలు చేయి, మాకు ఈ అవసరం తీర్చి, ఈ స్వస్థత అనుగ్రహించి, ఈ కార్యం మా జీవితంలో జరిగించని ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేస్తారో వారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. అంటే కృప అంటే దేవుని కృప అనేది ఈరోజు మనకి చాలా అవసరం అండి. చాలాసార్లు అంటూ ఉంటాం, మనుషుల దయ, మనుషుల కృప అని చాలాసార్లు మనం అంటూ ఉంటాం. కాదండి, దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. దేవుడే మనకు తోడుగా ఉండి ఆయన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల ఉన్నట్లయితే ప్రతి పనిలోనూ విజయాన్ని మనం చూడగలం. ప్రతి విషయంలోని విజయాన్ని మనం చూడగలం. ఎప్పుడంటే ఆయన కృప మనకు ఉంటేనే. అందుకే వాక్యంలో ఉంది, ఆయన మనకి కృప అనుగ్రహించట్లో ఐశ్వర్యవంతుడు అంటండి. కృప